నేను లక్ష్మిని, ధనానికి అధిపతిని. మీరు దరిద్రాన్ని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టారు కాబట్టి నేను ఇక్కడ ఉండలేను, నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతుందా? నేను దానానికి అధిపతిని. లక్ష్మి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇంకెవరికి దానం చేయగలుగుతారు? నేను కాబట్టి నేను ఇక్కడ ఉండడానికి అనుకూలంగా లేదు. కీర్తిని మీరు దానమే చేయకపోతే మీ కీర్తి ఎక్కడి నుంచి వస్తుంది? నేను ధర్మాన్ని నేను వెళ్ళిపోతున్నాను. రాజుకు అప్పుడు పించవుతుంది. నేను ఆ నియమం పెట్టిందే నేను ధర్మాత్ముని కాబట్టి, నీతికి ధర్మానికి కట్టుబడి ఉన్నాను కాబట్టి, అందులో దరిద్రం ఉందని తెలిసినా తీసుకొని వచ్చి మా వాళ్ళు లోపల పెట్టారు. నమస్తే, వెల్కమ్ టు కోటీశ్వరుడు 3.0. పాశం వెంకటేశ్వరుడు అన్న నమస్తే, వెల్కమ్. నమస్తే. మనది ఇదివరకు ఇంతకుముందు చేసిన కోటీశ్వరుడు 1 and 2 చాలా మంచి ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. డబ్బులు అందరికీ ఇష్టమే, డబ్బులు కావాలి, కానీ ఇవన్నీ నేర్చుకోవాలి, తెలుసుకోవాలంటే కొంచెం రిలక్టెన్సీ, కొంచెం బోర్డమ్ ఫీల్ అవుతారు. కానీ మన వీడియోస్ ఇంతకుముందు చాలా బాగపోతున్నాయి. వెరీ ఇన్ఫర్మేటివ్ అండ్ విత్ సో మచ్ ఆఫ్ అథారిటీ మీరు అన్నీ చెప్తా ఉన్నారని చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చినాయి ఫోన్ల ద్వారా, మెసేజ్ల ద్వారా. థ్యాంక్స్ ఫర్ దట్. ఆ శృంఖలలో కంటిన్యూయేషను, కొత్త విషయాలు ఏం చెప్పబోతున్నారు మీరు? 2-3 ముఖ్యమైన విషయాలు సలహాకు సంబంధించినవి. మనం లక్ష్మిని ఎలా నిలుపుకోవాలి, ఆమె నివాస స్థానాలు అని మనం మాట్లాడాం కాబట్టి, మన పురాణాల్లో ఒక చాలా చక్కటి కథ ఉంది. నేను ఆ కథతో స్టార్ట్ చేస్తాను. చాలా దానశీలుడైన ఒక రాజు ఉంటాడు ఒక దేశంలో. ఇది పాతకాలంది, పురాణంలో ఉన్న కథ ఇది. ఆ రాజు ఎంత మంచివాడంటే, ఎవరైనా ఆ రాజధానిలోకి ఏదైనా వస్తువులు అమ్ముకోవడానికి తన సంతలోకో తన ఆ వాణిజ్య దానిలోకి వచ్చారు అంటే అవి అమ్ముకొనే పోవాలి. మిగిలకూడదు. కూరగాయల వాడు కానీ, వస్త్రాల వాడు కానీ, ఎవరైనా కానీ అమ్ముకొనే పోవాలి. అది ఆయన తన ఆర్థిక వ్యవస్థకి ఒక సూచికగా వాడుకుంటుంటాడు. అంటే అంత అమ్ముకొని వెళ్ళారంటే వ్యాపారం బాగా జరిగింది, సంతోషంగా వాడు గంపనెత్తిన పెట్టుకొని వచ్చాడు సామాన్తో, అమ్ముకొని డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు. అట్లా ఉండాలి. ఎవరు అన్హ్యాపీగా వెళ్ళకూడదు నా దేశంలో, ముఖ్యంగా నా రాజధానిలో అని ఒక నియమం పెట్టుకుని ఉంటాడు ఆ రాజు. ఒకరోజు ఒక వ్యక్తి ఒక సంతలోకి వచ్చి కూర్చొని ఒక డబ్బా అక్కడ పెట్టుకుంటాడు. వచ్చి ఈ డబ్బాలో ఏముంది అంటే, నేను ఏముందో చెప్పను, ఈ డబ్బాగానే అమ్మేస్తాను, ఎవరు కొనరు. ఎంత అంటే వాడు 100 వరహాలు అలా చెప్తాడు. ఏముందో చెప్పకపోతే మేము ఎలా కొంటామని అందరూ వెళ్ళిపోతారు. ఇలా కొంత టైం గడిచే వరకు రాజభటులు ఉంటారు కదా, వాళ్ళు అన్ని వేగులు ఉంటారు కదా, ఆ వేగులు చూడాలి కదా, మానిటర్ చేయాలి అందరూ అమ్ముకుంటున్నారా లేదా. వచ్చి ఇంకా తర్వాత వీళ్ళు వెళ్ళి అడుగుతారు, ఏముందయ్యా డబ్బాలో, చెప్తే కదా నీకు అమ్ముకునేది, అమ్ముకోకపోతే మా రాజుతో మాకు ప్రాబ్లం వస్తుంది, దీంట్లో దరిద్రం ఉంది అంటాడు. దీని నిండా దరిద్రం ఉంది. మరి దరిద్రాన్ని అమ్మడానికి వచ్చాను, నేను నా వస్తువు నేను అమ్ముకుంటాను, నేను అమ్మడానికి వచ్చాను అంటాడు. అది చెప్పిన తర్వాత ఇంకెవరూ కొనరు. పోనీ నువ్వు దరిద్రమే అంటున్నావు కదా, ఒక వరహమో లేకుంటే ఫ్రీగా ఇస్తాను అని చెప్పు, ఎవరో తీసుకెళ్తారు, బాగుంటుంది కదా మనకు, మా రాజధానికి పేరు పోకుండా ఉంటుంది అని అంటాడు. నేను ఇవ్వను సార్, నాకు 100 వరహాలు నా రేటు, మీరు ఇష్టం ఉంటే తీసుకోండి, లేకపోతే లేదంటాడు. మార్కెట్ క్లోజ్ చేసే టైం అవుతుంది, ఎవరు దానికి కొనరు, న్యాచురల్గా ఎవరు కొనరు. ఇక తప్పదు, రాజభటుల దగ్గర కొంత, వాళ్ళ దగ్గర వేగుల దగ్గర ఫండ్ ఉంటుంది, వాళ్ళు కొనాల్సిందే, ఖాళీ చేసి అవి తీసుకెళ్ళి రాజు దగ్గర ఖజానాలో పెట్టాల్సిందే. ఇక చివరికి ఎవరు కొనకపోతే వాళ్ళే దాన్ని 100 వరహాలకు దరిద్రాన్ని తీసుకొని వెళ్ళి, ఇవాళ ఏమైంది, ఎలా జరిగిందంటే, ఇలా సార్ అంతా బాగానే జరిగాయి, కానీ రాజుగారు ఇతను మాత్రం ఈ డబ్బా అమ్మనన్నాడు. అంటే ఏముందన్నాడు అంటే, దరిద్రం ఉందంటే, ఏదో మీరు తీసుకొచ్చారు కదా లోపల పెట్టేసేయండి అంటారు. రాజుగారి ఖజానాలో ఆ డబ్బా పెడతారు, 100 వరహాలు. అతను అమ్ముకోవడానికి వచ్చిన వాడు హ్యాపీగా వెళ్ళిపోతాడు. ఆ దరిద్రపు డబ్బా ఇంట్లోకి వచ్చిన తర్వాత అందరూ సభలో కూర్చొని ఉంటారు, రాజుగారి జరుగుతూ ఉంటుంది. ఒక దేవకన్య, ఒక మంచిగా దేవతామూర్తి ఇంట్లోకి వెళ్ళి గల్లు అని నడుచుకుంటూ సభలో నుంచి బయటికి వెళ్ళిపోతుంటారు. ఎవరు ఇక్కడ ఎందుకు వెళ్ళిపోతున్నారు, ఎవరు మీరు అంటే, నేను లక్ష్మిని, ధనానికి అధిపతిని, మీరు దరిద్రాన్ని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టారు కాబట్టి నేను ఇక్కడ ఉండలేను, నేను వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోతుందా? అయ్యో వెళ్ళిపోతున్నారా, ఉండండి అంటే, నేను ఉండలేనని వెళ్ళిపోతుందా? రాజు కొంత చింతపడి మళ్ళీ ఇక వాళ్ళ సభలో వాళ్ళు మాట్లాడుకుంటుంటే మళ్ళీ ఒక దేవతామూర్తి లోపల నుంచి బయటకు వస్తాడు. మీరెవరండి అంటే, నేను దానానికి అధిపతిని, లక్ష్మి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇంకెవరికి దానం చేయగలుగుతారు, కాబట్టి నేను ఇక్కడ ఉండడానికి అనుకూలంగా లేదు, నేను వెళ్ళిపోతాను అంటాడు. సరే మీ ఇష్టం అంటాడు రాజు. దానం వెళ్ళిపోతుంది.
తర్వాత ఇంకొంచెంసేపు అయిన తర్వాత మళ్ళీ ఒక దేవతామూర్తి లోపల నుంచి మళ్ళీ నడుచుకుంటూ వస్తాడు. మీరెవరండి, మీరెక్కడ వెళ్తున్నారు, ఉండండి అని. నేను యశస్సును, కీర్తిని, మీరు దానమే చేయకపోతే మీ కీర్తి ఎక్కడి నుంచి వస్తుంది? లక్ష్మి వెళ్ళిపోయింది, దానం మీరు చేయలేరు, దానం వెళ్ళిపోయింది, ఇంకా నేను ఉండి వేస్ట్ వెళ్ళిపోతాను అంటాడు. మీ ఇష్టం అంటాడు రాజు, వెళ్ళిపోతాడు. చివరిగా ఇంకొక దేవతామూర్తి లోపల నుంచి నడుచుకుంటూ వస్తాడు. మీరెవరండి అంటే నేను ధర్మాన్ని, నేను వెళ్ళిపోతున్నాను. రాజుకు అప్పుడు పించ్ అవుతుంది. నేను ఆ నియమం పెట్టిందే నేను ధర్మాత్ముని కాబట్టి కొనాలి అని, నేను దానికి కట్టుబడి ఉన్నాను కాబట్టి, నీతికి ధర్మానికి కట్టుబడి ఉన్నాను కాబట్టి, అందులో దరిద్రం ఉందని తెలిసినా తీసుకొని వచ్చి మా వాళ్ళు లోపల పెట్టారు. నా జీవితం అంతా నేను ధర్మం కొరకే కట్టుబడి ఉన్నప్పుడు మీరే వెళ్తే ఎవరి కొరకైతే నేను లక్ష్మిని, దానాన్ని, యశస్సును త్యాగం చేశాను, మీరే నా నుంచి వెళ్ళిపోతే అది ఇంకా నేను దేని కొరకు కట్టుబడి ఉన్నట్లు, నాకు మీరు నా మంచితనానికి విలువ ఏమిచ్చినట్లు అని అంటాడు రాజు. అప్పుడు ధర్మం ఆలోచిస్తుంది, నిజమే కదా, ఈ రాజు నా కొరకే కదా, కట్టుబడి ఉండడం కొరకే కదా, మాటకు కట్టుబడి ఉండడం కొరకే కదా, నీతిమంతుడుగా ఉండడం కొరకే కదా అని, నిజమే మీరు అన్నది, నేను వెళ్ళిపోకూడదు అని లోపలికి వెళ్ళిపోతాడు, ఖజానాలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక రాజు కాస్త ఊరట చెంది ఇట్లా ఉంటాడు. లక్ష్మి వస్తుంది. ధర్మం మీ దగ్గర నిలిచిపోయినప్పుడు నేను వేరే చోటుకి ఎలా వెళ్ళగలుగుతాను, నేను ఉండదగ్గ స్థలమే ఇది అని లక్ష్మి మళ్ళీ ఇంట్లోకి వచ్చేస్తుంది. దానం వచ్చేస్తుంది, యశస్సు వచ్చేస్తుంది, మళ్ళీ అందరు ఇంట్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ సభలో ఉన్న వాళ్ళంతా అంటారు, నిజమే రాజుగారు, మీరు ఇంత మంచి వాళ్ళు కాబట్టి మన సామ్రాజ్యంలో, మన దేశంలో అందరూ సుభిక్షంగా ఉన్నారు. లక్ష్మి మీ దగ్గర ఉండడానికే ఇష్టపడి వచ్చింది కాబట్టి, మీరేదైతే మీ ప్రిన్సిపల్స్ ఉన్నాయో, మీ నీతి ఉందో, ధర్మం ఉందో, అక్కడే లక్ష్మి ఉండదగ్గ స్థానం అని చెప్తారు. బ్రిలియంట్. సో మనం ఏదైతే మాట్లాడుకున్నామో కోటీశ్వరుడు 1 and 2లో, మనం కేవలం మనీ ఎలా సంపాదించాలనే కాదు, సంపాదించే వాళ్ళు ఎలా ఉండాలి, కరెక్ట్, డబ్బు సంపాదన దేని కొరకు, ఏం చెయ్యాలి ఆ డబ్బు సంపాదించిన తర్వాత అనేది చాలా గొప్ప విషయం అది. సో అదే నాకు ఈ కథ చాలా, అసలు నాకు అతుక్కుపోయింది ఆ కథ. చాలా సంవత్సరాల కింద చదివాను ఇది. నాకు ఒక్కసారిగా అసలు గగురు పొడిచింది అన్నట్టు అది, ఈ స్టోరీలో ఉండే ఎన్లైటనింగ్గా అనిపించింది నాకు. సో నాకు ఎప్పుడు గుర్తుంటుంది. కాబట్టి మనం ధనాన్ని నిలుపుకోవాలి, లేకుంటే ధనాన్ని సంపాదించాలన్నా కూడా ధర్మం ఉండాలి మన దగ్గర, నీతి నియమం ఉండాలి అనేది ప్రతి వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మీరు ఆడియన్స్ మరొక్కసారి మీరు వెనక్కి వెళ్ళి రివైండ్ చేసుకుని మళ్ళీ వినండి మాట. ధర్మం తప్పకూడదు, నీతిగా సంపాదించాలి. ఇంతకుముందు ఎపిసోడ్లో అన్న చెప్పిండు, మంచి వాళ్ళ దగ్గర ఎక్కువ పైసలు ఉండాలి, ఉంటే ఎక్కువ పనులు చేయగలుగుతాం. అది కూడా ధర్మంతో, న్యాయంతో మనం మెలగాలనేది మళ్ళొక్కసారి మీరు రివైండ్ చేసుకోండి. ఇది ఒక హత్తుకుపోయిన విషయం నాకు. నేను దాన్ని అందరికీ ఈ కథ చెప్పకపోయినా, మీరు వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు, లాస్ట్ టైం నవనీత్ కూడా మనం అదే చెప్పాము. నవనీత్ ఇవాళ ఎందుకు లేడు అంటే, నవనీత్కి చెప్పవలసింది చెప్పాము. నవనీత్ ఇప్పుడు తన ఉద్యోగం ఎలా బాగా చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే పనిలో ఉన్నాడు కాబట్టి ఇవాళ మనం నవనీతిని ఇన్వాల్వ్ చేయలేదు. కరెక్ట్. అలాంటి వాళ్ళు కానీ, లేకుంటే ఎలాంటి వాళ్ళైనా కానీ, డబ్బు సంపాదించాలంటే సంహవ్ ఏదైనా చేయొచ్చు, షార్ట్ కట్స్లోకి వెళ్ళొచ్చు. ఇంకొకటి కూడా చెప్పాను నేను 2.0లో, భయం వెన్నంటే వచ్చే డబ్బు సంపాదించకూడదు అని. భయం ఎప్పుడు వస్తుంది? మనం మోసం చేసినప్పుడు, ఏదైనా అధర్మంగా ఏదైనా ఇచ్చేసినప్పుడు, మోసానికి గురైనప్పుడు కూడా వస్తుంది భయం. మోసానికి గురైనప్పుడు ఆ వ్యక్తి పట్ల భయం వస్తుంది. ఎవరి దగ్గర అయితే తను స్నేహం చేశారో వాళ్ళ పట్ల భయం కలుగుతుంది. అలాంటి ట్రాన్సాక్షన్స్ పట్ల భయం కలిగి చాలా మంది వెనక్కి వెళ్ళిపోతారు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తా. సరిగ్గా మీడియాలో వచ్చింది. తెలంగాణ మంచిర్యాల జిల్లాలో తాండూరు అనే ప్లేస్, మా తాండూరు వేరు, వికారాబాద్ది. ఇది మంచిర్యాల జిల్లాలో తాండూరు. ఒక యువకుడు ట్రేడింగ్లోకి ఎంటర్ అయ్యి ఉన్న పైసలు పెట్టి నష్టాలు వచ్చి అప్పులు తెచ్చి ఈ మళ్ళీ ట్రేడింగ్ చేసి మళ్ళీ నష్టాలు పోయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవే జరుగుతాయి. ఇప్పుడు చాలామంది ఆన్లైన్ గేమింగ్లో ఆస్తులు పోగొట్టుకొని ఇంట్లో సపోర్ట్ లేక ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు, ఈ కొన్ని కార్డ్ గేమ్స్ అని, రకరకాల గ్యాంబ్లింగ్స్ అన్ని కూడా మొబైల్ ఫోన్స్లో, అలాంటి సంపాదన గురించి మనం వద్దు అని చెప్తున్నాం. మనము లెజిటిమేట్గా మన తెలివితో, మన ఇన్నోవేషన్తో, మన ప్రిన్సిపల్స్తో మనం
ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఓపికతో సంపాదించిందే ధనము అని. ఆ ధనం ఎలా నిలుపుకోవాలనే దానికి నేను ఆ స్టోరీ చెప్పడం జరిగింది. నేను బలంగా నమ్మే ఇంకొక సిద్ధాంతం ఏంటంటే, ప్రతి వ్యక్తికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. అంటే ఆయనకు పుట్టుకతోనే వస్తాయి అవి. కొందరు మంచిగా పాడగలుగుతారు, కొందరు రైటర్స్ అవుతారు, కొందరు యాక్టర్స్ అవుతారు, కొందరు ఇంకొక రకమైన పని వాళ్ళు అవుతారు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, ఏదైనా పెయింటర్స్ కావచ్చు. వాళ్ళకి ఆ కళ ఉంటుంది, దాన్ని మనం పొటెన్షియల్ అంటాం. అంటే ఆ వ్యక్తి లోపల ఉండే కేపబిలిటీ. ఓకే, నేను బలంగా నమ్మేది ఏంటి అంటే, నీ కేపబిలిటీ ఏదైతే ఉందో, నీకు నేచర్ అనుకో, దేవుడు అనుకో, ఎలాగైనా నీకు ఏదైతే ఇవ్వడం జరిగిందో దాన్ని 100% మీరు ఎక్స్ప్లాయిట్ చేసుకోకపోతే, ఉపయోగించి దానికి అనుగుణంగా మీరు సంపద క్రియేట్ చేయకపోతే, దానికి అనుగుణంగా అంటే మీ లోపల ఉన్న కేపబిలిటీకి అనుగుణంగా మీరు సంపద క్రియేట్ చేయకపోతే, ఏ విధంగానైనా సరే మీరు లేజీగా మారడమో, అజాగ్రత్తనో, లేకపోతే నిర్లక్ష్యమో, ఏ విధమైన లోటు ద్వారా కానీ మీ పొటెన్షియల్కి అనుగుణంగా మీరు ధనాన్ని, సంపదను క్రియేట్ చేయకపోతే, నా ఉద్దేశంలో అది కేవలం ఆ వ్యక్తిగతమైన విషయం కాదు, అది అనైతికమైన విషయం. నేను ఐ ట్రీట్ దట్ యాజ్ ఎ ఇమ్మోరల్. ఎందుకు అంటే, మీరున్నారు, నువ్వు చేయడం లేదు, చేయగలిగింది చేయలేకపోతున్నావు. నీ సంపద క్రియేషన్ చేయడంలో నువ్వు వ్యాపారం చెయ్యి, లేకుంటే సినిమాలు తీయి, లేకపోతే పెయింటింగ్స్ చెయ్యి, పుస్తకాలు రాయి, పాటలు పాడు, ఏమైనా చెయ్యి. కానీ నీవు నీ పొటెన్షియల్ని 100% లెవెల్కి తీసుకురాకపోతే అది ఇమ్మోరల్ యాక్టివిటీ, అనైతికము. ఎందుకు అంటే, నీవు సృష్టిని పరిహాసం చేస్తున్నావు. నీ కేపబిలిటీని నువ్వు వాడుకోకపోతే అది నీ వ్యక్తిగత విషయం కాదు. ఈ సమాజానికి ఉదాహరణకు అలా ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్నో కనుక్కున్నారు. ఇవాళ మనం ఇంటర్నెట్ చూస్తున్నాం, కెమెరాలు ఉన్నాయి, సినిమాలు ఉన్నాయి, ఎంత టెక్నాలజీ వచ్చింది. ఇవన్నీ ఎవరు కనుక్కున్నారు? ఏదో ఆ సైన్స్లో, అది బయాలజీ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, దాంట్లో కేపబిలిటీ ఉన్న వాళ్ళు కనుక్కున్న దాన్ని మనం అంతా ఎంజాయ్ చేస్తున్నాం కదా. నా ఉద్దేశంలో ప్రతి వాళ్ళలో కూడా ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభని కన్వర్ట్ చేయాలి వెల్త్ కింద. అంతేకాని మనం ఇంకొకటి కూడా అనుకున్నాం, మనీ ఈజ్ నాట్ ఎ డర్టీ వర్డ్. దాన్ని మీరు సొసైటీలో నలుగురికి ఏమైనా చేయగలగాలంటే దాని ద్వారానే చేయగలుగుతారు. మీరు ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు, లేకుంటే సహాయం చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. కాబట్టి దాన్ని ఫుల్గా ఎక్స్ప్లాయిట్ చేసుకోవడం నా ఇష్టం, నేను ఇంతనే అని అనుకోవడానికి లేదు. ఓకే, ప్రతిదీ కూడా ఒక విలువ, ఒక ప్రైస్ ద్వారా డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ఎంఎఫ్ హుసేన్ పెయింటింగ్స్ పలాని రేట్లో అమ్ముడుపోయాయి అంటే, ఎంఎఫ్ హుసేన్లో ఉండే పెయింటింగ్స్లో ఉండే గొప్పతనం, ఒక పుస్తకం కొన్ని వేల కాపీలు అమ్ముడుపోయిందంటే మనం ఏమైనా పరిహాసం చేయొచ్చు. ఆయనకు అంత టాలెంట్ లేదు, ఏదో ఫ్లూక్గా ఆయన పైకి వచ్చాడు, ఈ పాటలకు ఇంత విలువ లేదు, లేకుంటే ఆయన టోన్ బాగాలేదు అని అనుకోవచ్చు. ఇక ఉత్తగుండేటోళ్ళు పరిహాసం తప్ప ఏం చేయగలుగుతారు? ద థింగ్ దట్ సెల్స్ ఇన్ మై ఒపీనియన్, ఊరికనే జరగదు అది. ఎనీథింగ్, ఒక సినిమా ఎవరైనా డబ్బులు పెట్టి ఏదైనా కొనాలంటే సినిమా ఊరికనే ఆడుతుందా? ప్రోడక్ట్ సర్వీస్ ఎందుకు సినిమా ఊరికనే ఆడుతుందా? ఆడదు. ఏ విషయమైనా కానీ ఇది కూడా ప్రతి వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. తమకుండే నైపుణ్యాన్ని ఒక డాక్టర్గా కానీ, ఒక యాక్టర్గా కానీ, ఒక రైటర్గా కానీ, సింగర్గా కానీ, ఒక వ్యాపారస్తుడుగా కానీ పూర్తి స్థాయిలో ఎక్స్ప్లాయిట్ అనేది ఒక రాంగ్ వర్డ్ కావచ్చు, ట్యాప్ ఇంటూ దట్ పొటెన్షియల్ అండ్ క్రియేట్ వెల్త్. యాజ్ మనం ఎపిసోడ్ 1లో మాట్లాడుకున్నట్టుగా, వెల్త్ షుడ్ బి విత్ ద గుడ్ పీపుల్, సో దట్ దే విల్ హెల్ప్. కొందరు చూస్తాం మనం, విన్సెంట్ వ్యాంగో ఆయన చనిపోయిన తర్వాత ఆయన పెయింటింగ్స్ 1 లక్షల్లో అమ్ముడుపోయాయి. ప్రతిభ అనేది ఎక్కడ పోదు, దానికి వాల్యూ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. జాన్ కీట్స్ 25 సంవత్సరాల వయసులో చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఒక గొప్ప కవిగా రికగ్నైజ్ అయ్యాడు. టాలెంట్ కొందరికి, వివేకానందుడు 32 ఏళ్ల వయసులోనే పోయాడు, కానీ ఇవాళకి ఆయన ఎంత సజీవంగా మన దగ్గర ఉన్నాడు. కాబట్టి వాళ్ళంతా కూడా ఫుల్ పొటెన్షియల్గా ఆన్ ఆల్ సిలిండర్స్ ఫైర్ చేయడానికి వెళ్ళిన వ్యక్తులు. పొలిటికల్ ఫీల్డ్లో కావచ్చు, సుకుమార్ గారి గురించి మాట్లాడారు, నేను వీడియోలో చూశాను. ఆయన ఎంత కష్టపడతారు, ఊరికనే వస్తాయా అలాంటి సినిమాలు, పుష్ప లాంటి సినిమాలని. ఆయన ఎంత నిర్విరామ కృషి చేస్తారు, తపస్విలాగా చేస్తాడని అలా చెయ్యాలి. ఏది చేసినట్లు అలా చేయాలి. ఆ క్వాలిటీలో 99.9%కి వెళ్ళి ఆగిపోయినా కూడా దట్ ఈస్ ఇన్ మై ఒపీనియన్ ఇమ్మోరల్. అండ్ అది వింగ్స్ ఆఫ్ ఫైర్ అబ్దుల్ కలాం రాశారు. దాంట్లో ఒక లైన్ ఉంటుందన్న, చింతపండు పెట్టి ఇత్తడి బిందె తోమేటప్పుడు
ఒక రాకెట్ తయారు చేసేటప్పుడు ఒకే రకమైన ఏకాగ్రత కావాలంటాడు. అది పని పట్ల ఉండే అంకిత భావం. ఏ అది పని చిన్నది పెద్దది అనేది ఏముండదు, ఏమీ లేదు. అది నువ్వు అది చేయగలుగుతున్నావు, అది దాన్ని శుభ్రంగా చేయాలి, దాన్ని చాలా క్వాలిటీగా చేయాలి, అదే నిన్ను ముందరికి తీసుకెళ్తుంది. ఆ నిర్లక్ష్యం అనేది ఉండకూడదు అనేది నేను రెండో విషయంగా ప్రతి వాళ్ళు కూడా దృష్టి పెట్టుకోవాల్సింది. ఓకే.